రోజున మరి బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధన నుంచి యెహూ అనే ఒక రాజు గురించి మనం ధ్యానం చేసుకుందామండి. ఈ యెహూ అనే వ్యక్తి అసలు ఎవరు, ఆయన పాత్ర ఏంటి బైబిల్ గ్రంథంలో, దేవుడు ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మన జీవితాన్ని ఏం మాట్లాడబోతా ఉన్నాడో మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. అక్కడ అసలు ఆయన ఏంటి అనేది మనం చూద్దాం. 2వ రాజులు 9వ అధ్యాయము 6-7 చదువుదామా? చదువు. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలు హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి, యెజెబెలులకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయు. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహూ అనే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఆయన ఏంటయ్యా అంటే సైన్యాధిపతి. ఆయన పదవి ఏంటంటే, ఆయన పోస్ట్ ఏంటంటే సైన్యములకు అధిపతి, సైన్యాధిపతి అన్నమాట. ఈ సైన్యాధిపతి అనే వ్యక్తి రాజు అవుతాడా అండి? మన కింద ఉన్న వాళ్ళు మనల్ని మించవడం అనేది అది ఎంత మట్టికి జరగదు. దాసుడు దాసుడే, యజమానుడు యజమానుడే కదా. ఈ సైన్యాధిపతి అనే యెహూ దగ్గరికి అంట దేవుని వాక్కు, దేవుని అభిషేకం వచ్చింది. ఇక్కడ మనం ఇంకా ముందు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఎలీషా ప్రవక్త గారు ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఒక వ్యక్తిని పిలిచి అంటా ఉన్నాడు, ఇదిగో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చిపోయే టైం రాబోతా ఉంది. నువ్వు అక్కడ యెహూ అనే ఒక సైన్యాధిపతి కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఒక తైలపు బుడ్డి తీసుకొని వెళ్ళి తనని లోపలికి రమ్మని ఒక గదిలో తనని అభిషేకించి, నువ్వు వెనక్కి చూడకుండా ఆ తలుపులోంచి అర్జెంటుగా నువ్వు త్వరగా రావాలని ఎలీషా ప్రవక్త గారు తన శిష్యునికి ఆజ్ఞాపిస్తాడనమాట. ఈ యెహూ వ్యక్తి ఆ అభిషేకం చేయడానికి ఎవరైతే ఒక శిష్యుడు వచ్చాడో, వచ్చే టయానికి యెహూ గారంట ఒక చోట కూర్చున్నాడు, మీటింగ్ వేసుకున్నాడు. మొత్తానికి సైన్యాధిపతులందరూ మొత్తం ముచ్చటిస్తూ ఉండగా ఒక యవ్వనుడు, ఒక ప్రవక్త శిష్యుడు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ శిష్యుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను నీతో మాట్లాడాలని లోపలికి రా అంటా ఉన్నాడు. ఇక్కడున్న ఎవరిలో నువ్వు మాట్లాడబోతున్నావు అంటే నిన్నే అని యెహూతో చెప్తాడనమాట. యెహూతో చెప్పినప్పుడు ఏంటయ్యా విషయం అంటా ఉంటే, దేవుడు తన కార్యాన్ని నెరవేర్చబోవడానికి ఇశ్రాయేలీల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడని తన మీద తైలము పోసి తనను అభిషేకిస్తాడు. ఈ యెహూ ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు. మనుషులైతే తనని ఎన్నుకోలేదు, కానీ దేవుని అభిషేకం తన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత, దేవుని ప్రవక్త చేత తను అభిషేకించబడినప్పుడు తను బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడున్న సైన్యాధిపతులు మనుషులు అంటా ఉన్నారు, ఆ వ్యక్తి నీతో ఎందుకు మాట్లాడాడు, అసలు ఎందుకు వచ్చాడు, ఏంటయ్యా విషయం అంటా ఉంటే ఆయన విషయాన్ని దాస్తూ ఉన్నాడు. కాదు, నువ్వు నిజం చెప్పాల్సిందంటే ఆయన అంటా ఉన్నాడు, దేవుడు అంట నన్ను అభిషేకించాడు, దేవుడు ఈ క్షణం నుంచి నన్ను ఇశ్రాయేలులో రాజుగా నన్ను ఎన్నుకున్నాడని చెప్పినప్పుడంట యెహూ ఇప్పుడు సైన్యాధిపతి కాదు, తను మనకు రాజు అని అక్కడున్న వారు వస్త్రాలు పరిచారు, ఆర్భాటాలు చేశారు, బూరలు ఊదారు. ఏమండి, ఎంతో ఆర్భాటం చేసుకున్నారు. ఈ యెహూని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు అభిషేకించాడంటే మనం చూస్తూ ఉంటే అక్కడ మనం చదివాడు కదా సహోదరుడు, ఆహాబు సంతతి వారిని, యెజెబెల్ని నాశనం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడంట ఈ యెహూని. ఎందుకు వాళ్ళని నాశనం చేయాలి, ఎందుకు యెజెబెల్ని నాశనం చేయడానికి దేవుడు యెహూ అనే సైన్యాధిపతి పోస్టుని, వాళ్ళ కింద పనిచేస్తున్న వ్యక్తిని, రాజు కింద సైన్యాధిపతికి ఉన్న యెహూని వీళ్ళు చంపడం ఏంటి, ఇతను చంపడం ఏంటి, ఆయన వంశాన్ని సైన్యాధిపతి నాశనం చేయడం ఏంటయా అని మనం కథలోకి, చరిత్రలోకి వెళ్తూ ఉంటే ఏంటంటే ఈ ఆహాబు సంతతి వారిని ఎందుకు నిర్మూలన చేయాలి, ఈ ఆహాబు భార్య యెజెబెల్ని ఎందుకు నిర్మూలన చేయడానికి దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడంటే, మరి ఆహాబును మనం చూస్తూ ఉన్నట్లయితే నాతాను కాదు, తను ఏంటంటే ఆ ద్రాక్ష తోటనంట తనకి ఇవ్వమని అడుగుతూ ఉంటాడండి, నాబోతు ద్రాక్ష తోటను. ఏమండి, ఆహాబు రాజనగర్కు ఆనుకొని ఉందంట. ఏమండి, మన చుట్టుపక్కల మంచిలు ఉందనుకోండి, మనకి ఇవ్వమంటే మనకి ఇస్తారా?
వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకున్నారో, ఎంత అప్పు చేసి కట్టుకున్నారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని ఆశలు కలిగి ఉన్నారో. ఏమండి, మాకు నచ్చిందంటే ఇస్తామా? మనం ఇస్తామా? మన ఇల్లుని, మన చర్చిని వేరే సాకులు అడిగితే మేము ఎంత ప్రయాస, ఎంత ప్రార్థన చేసామో మాకు తెలుసు, మా సంఘానికి తెలుసు, మీరు అడిగితే ఇస్తామని మనం అంటాం కదండి. అదే విషయాన్ని నాబోతు చెప్పాడు. ఆహాబు అని రాజంట తన రాజనగర్ నుంచి చూసినప్పుడు, తన కోటగోళ్ల ముందు నుంచి చూసినప్పుడంట, తన రాజనగర్కు ఆనుకొని తన ద్రాక్ష తోట ఉందంట. నాబోతు అనే సామాన్యమైన మనిషిది. ఏమండి, తన పరిపాలన కింద ఉన్న మనిషిది. అయితే ఆయన అంటా ఉన్నాడు, నాబోతు దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, నీ ద్రాక్ష తోట చాలా బాగా ఉంది, ఈ ద్రాక్ష తోటని నా తోటకి ఇమ్మంటే కూరగాయలు పెంచుకుంటాను, నాకు నచ్చిన మొక్కలను పెంచుకుంటాను, నీ ద్రాక్ష తోట నాకు ఇస్తావని అడుగుతా ఉన్నాడండి. మనమైతే ఏం చేస్తాం? రాజుగారు అడిగితే భయపడైనా సరే మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకంటే అధికారి కాబట్టి, ఆయన కింద, ఆయన పరిపాలనలో మనం ఉన్నాము కాబట్టి తప్పదు. వాళ్ళు ఏది అడిగితే అది మనం చేయాలి. లేదంటే ఏదైనా సరే వారు చేయడానికి వెనకాడరు. ఏమండి, అయితే ఈ నాబోతు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? ఇది నా పిత్రార్జితమైన ఆస్తి, నీకెంత మాత్రము ఇవ్వనని ససేమంటే ససేం ఎదురాడు. రాజుగారిని ఎదిరించాడు సామాన్యమైన ఈ వ్యక్తి నాబోతు. ఏమండి, రాజుగారిని ఎదిరిస్తే ఈ రాజు ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు హక్కు లేదు. ఎందుకంటే తన పితరుల నుంచి, పూర్వీకుల నుంచి ఆ ద్రాక్ష తోటని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ ఆహాబు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటికి వెళ్ళంట మూతి ముడుచుకొని కూర్చున్నాడంట మంచం మీద, ఆహారం ఏం తినకుండా. సామాన్యంగా ఆడవాళ్ళు అలిగి కూర్చుంటారు. ఎందుకంటే మనం అడిగింది వాళ్ళు మగవాళ్ళు ఇవ్వకపోయినా, మన తల్లిదండ్రులు ఇవ్వకపోతే చిన్నపిల్లలు అలిగి కూర్చుంటారు. ఇతను ఒక ఇశ్రాయేలీయుల మీద రాజు. ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే అన్నం తినకుండా, అంటే అక్కడ బైబిల్ అని చదివిస్తే చాలా టైం పట్టింది, నేను చెప్తా ఉన్నా క్లుప్తంగా, మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. చూడండి, ఒక మగవాడు, ఒక రాజు, ఏమండి, ఎంతోమందిని పరిపాలిస్తూ ఉన్నాడు, మూతి ముడుచుకొని కూర్చుంటుంటే తన భార్య అయిన యెజబెల్ తన దగ్గరికి వచ్చింది. ఏంటయ్యా సంగతి, నువ్వు ఎందుకని అలిగి మంచం ఎక్కావు? అసలు నీ బాధ ఏంటి? నీకు అసలు ఏ సమస్య వచ్చింది? ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నావు, నువ్వేదంటే అది నీ దగ్గరకు వచ్చింది, నీకేంటయ్యా ఇంత సమస్య, ఇంత బాధ అని తన భార్య అయిన యెజబెల్ అడుగుతూ ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, అప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను పలానా నాబోతు దగ్గరికి నేను వెళ్ళాను, నాబోతు దగ్గరికి వెళ్ళినప్పుడు తన ద్రాక్ష తోట నాకు ఇమ్మని అడిగాను, కానీ ఆయన ఇవ్వనని చెప్పాడని తన భార్యతో చెప్పాడని. చూడండి, భర్త భార్యకి చెప్తున్నాడంట, మూతి ముడుచుకుని అలిగి కూర్చొని. ఇది ఎంత విడ్డూరం చూడండి, ఒక రాజు అయ్యుండి. సరే, ఏమేం చేసింది? నువ్వు ఇశ్రాయేల్ అందరినీ పరిపాలిస్తున్నావు కదా, నువ్వు ఎందుకు చాతగాని వాళ్ళగా మంచం మీద అలిగి ఎందుకు కూర్చున్నావు? నువ్వేదంటే అది నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే కదా, నువ్వు చెయ్యలేని పని నేను చేసి చూపిస్తాను. నీ యెజబెల్ ఏం చేస్తుందో తెలుసా? రాజు పేర శాసనములు రాయించింది. ఏమని శాసనములు రాయించింది? ఉపవాస దినాన్ని చాటించండి అనబోతున్న ఏరియాలో. ఎవరైతే ద్రాక్ష తోట ఇవ్వలేదో, ఆ ద్రాక్ష తోట ఇవ్వని ఆ వ్యక్తి ఉన్న ప్రాంతంలో ఉపవాస దినాన్ని పాటించండి. 2 పనికి మాలిన 2 అబద్ధ సాక్షులు పెట్టుకుంది యెజబెల్. ఏమండి, చూడండి, పనికి మాలిన వాళ్ళు. ఇదే మాట అపోస్తల కార్యాల్లో అక్కడ మనం చూస్తుంటాం. పనికి మాలిన వీళ్ళకి ఏ పని పాట ఉండదు. ఎవరు 50 రూపాయలు ఇస్తారా, ఎవరు 100 రూపాయలు ఇస్తారు? ఏమండి, ఎక్కడ అబద్ధం చెప్దాం, ఇక్కడ మాటలు అక్కడ చెప్దాం, తాయి దగ్గర బతుకుతాం, అదే శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ఈ యెజబెల్కి కూడా 2 వ్యక్తులు దొరికారంట, పని పాట లేని వాళ్ళు, వంకర టింకర బ్రతుకులు బ్రతికేవాళ్ళు. 2 మనుషులను ఏర్పాటు చేసుకుంది. ఈ నాబోతు ఉపవాస దినాన్ని పాటించలేదని మీరు అబద్ధం చెప్పాలి. అదొకటి. దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడని మీరు అబద్ధం చెప్పాలి. ఆ అబద్ధం చెప్పినప్పుడు మీరందరూ ఏం చేయాలి? రాళ్ళ పెట్టి కొట్టి చంపాలి. ఏమండి, ఎంత ఘోరమైన పని చేశారో చూడండి. ఆస్తి ఆయనది, ఆయన ఇవ్వనన్నాడు. సరే, నువ్వు ఇంకో రూపాయి ఎగస్ట్రా ఇస్తాను, లేకపోతే నా బదులు, దీని బదులు ఇంకా ఏదైనా ఇద్దాము, సరే నేను వెళ్ళి మాట్లాడతానని ఆమె అనలేదండి. వంకర ఆలోచన చేసింది యెజబెల్. భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి, మంచి ఆలోచన చేయాలండి. ఈ అననీయ సప్పీరల్లాగా మనం ఉండకూడదు, ఆహాబు యెజబెల్ లాగా అంతకంటే మనం ఉండకూడదండి. భార్యాభర్తలు మనం చేసిన తప్పది మనతోనే పోదు. నేను ఇంకా ముందుకు నేను చెప్తా ఉంటా, ఈ భార్యాభర్తలు చేసిన తప్పది వాళ్ళతోనే ఆగలేదండి.
ఆ పేదవాడు దాని మీదే బతుకుతూ ఉండొచ్చు, దాని మీద ఎన్నో ఆశలు కలిగి ఉండొచ్చు. నేను చనిపోయిన తర్వాత అది నా బిడ్డలకి నా మనవాళ్ళకి అనుకొని ఉండవచ్చు ఆ నాబోతు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన అలిగినప్పుడు ఈ రాణి ఏం చెప్పాలి, అయ్యా దీని బదులు ఆయన ఏదైతే ఆశిస్తే మనం అది ఇద్దాము, నేను ఒప్పిస్తాను, నేను మాట్లాడతానని ఆమె అనలేదండి. ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పించి అన్యాయంగా ఒక పేదవాడిని, తప్పు చేయని వాడిని రాళ్ళబెట్టి కొట్టి చంపించిందండి. అంత మాత్రమే కదా, మిగతా వచ్చిన మనం చూస్తూ ఉంటే వాని కుమారులు కూడా చంపినట్లుగా మనం చూస్తున్నాం. మనం చదువుతుంటే నాబోతుని చంపినట్లుగా ఉంటుంది, కానీ తర్వాత మనం చదివితే నాబోతు చనిపోతే వాని కుమారులు ఆస్తికర్తలుగా వస్తారు. వాళ్ళ సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఇష్టపూర్తిగా జరగాలి. వాళ్ళు కూడా అడ్డు లేకుండా నాబోతు కుమారులను చంపించేశారు ఈ యెజెబెలు, అహాబు. దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు అనుకుంటూ ఉంటారు మనం చేసే తప్పుడు పనులు ఎవరికి తెలియదు, మనం చేసే అన్యాయం ఎవరికి తెలీదు, మనం చెప్పే చాడీలు ఎవరికి తెలియదు. మనం కొంపలు గుల్చేస్తూ ఉంటే, కాపురాలు గుల్చేస్తూ ఉంటే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి చిచ్చులు పెడతా ఉంటే, తగాదులు పెడతా ఉంటే ఎవరికి తెలియదని మనుషులు అనుకోవచ్చు, కానీ పైనున్న భగవంతుడు ఒకడు చూస్తున్నాడని ఎవరు తెలుసుకోలేకపోతూ ఉన్నారండి. ఈ అహాబు యెజెబెలు కూడా తెలుసుకోలేకపోయారు. ఈ అహాబు యెజెబెలు తెలుసుకోలేకపోయిన తర్వాత మరి ఎంత భయంకరమైన మరి ఘోరమైన కార్యం చేశారండి వాళ్ళు. ఘోరమైన కార్యం చేసిన తర్వాత దేవుడు ఏలియాని పంపిస్తూ ఉన్నాడు అక్కడికి. ఏలియాని పంపించినప్పుడు ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు అహాబు దగ్గరికి వెళ్ళి, అహాబు నువ్వు చేసింది తప్పు, నేనేం చేశానంటే నువ్వు అంటున్నావా, నువ్వు ఎక్కడైతే నాబోతుని మీరు చంపారో, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో, నీ రక్తాన్ని అక్కడ నాకడానికి దేవుడు నీకు టార్గెట్ పెట్టాడు, చాలా జాగ్రత్త. ఎక్కడైతే నాబోతు రక్తాన్ని నాకునియో నీ భార్య రక్తాన్ని నాకడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు, టైం పెట్టాడు, చాలా జాగ్రత్తని హెచ్చరించి వెళ్ళిపోయాడండి. అనుకున్న విధంగానే ఈ అహాబు వేరే ప్రాంతంలో యుద్ధానికి వెళ్తూ ఉంటే అహాబు మరి వేరే శత్రు బాణం వేస్తూ ఉంటే చనిపోయాడు. రథం మొత్తం రక్తమయమైపోయింది. వేశ్యలు స్నానం చేసే కోనేటిలో అహాబు రక్తాన్ని, ఆ రథాన్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే ఆ రక్తాన్ని ఏం కుక్కలు వచ్చి నాకు, ఏ కుక్కలైతే అన్యాయం చేయని వ్యక్తిని వీళ్ళు శిక్షించారో, ఆ రక్తాన్ని నాకినియో అదే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయని దేవుని ప్రవక్త వచ్చి చెప్పాడో ఆ శాసనం రుజువైపోయింది. ఆ దర్శనం నెరవేర్చబడింది, ఆ పిలుపు నెరవేర్చబడింది. మన అహాబు అనుకుని ఉండవచ్చు, ఈరోజు అన్యాయంగా తెచ్చిన దానికి ఎంతోసేపు సంతోషాన్ని ఇవ్వలేదు, అక్రమంగా ఆస్తి తెచ్చుకున్నాడు కానీ అనుభవించలేకపోయాడండి. అక్రమంగా ఆస్తి తెచ్చుకున్నాడు, అక్రమంగా పేదవాళ్ళ ద్రాక్ష తోట తెచ్చుకున్నాడు కానీ ఆయన అనుభవించలేకపోయాడు. కూర తోటకి ఇవ్వు, అది దానికి ఇవ్వు, దీనికి ఇవ్వని అడిగాడు కానీ దానిలో పండింది తినలేకపోయాడు ఈ అహాబు. ఈ రోజుల్లో మీరు కూడా చాలా భయం భక్తులు కలిగి మనం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలండి. అహాబు దేవుడు చెప్పినట్లుగానే నశించిపోయాడు, దేవుడు చెప్పినట్లుగానే చనిపోయాడు. ఈ అహాబు చనిపోయిన తర్వాత అహాబు కంటే 70 మంది కుమారులండి. ఎంతమంది ఉన్నారండి? 70 మంది. 7 కాదు, 70 మంది. ఈ రోజున మనం చూస్తుంటే మా అమ్మ నాన్నలు 7, మా అక్క చెల్లెలు 7, అది 7, ఇది 7 అని చెప్తాను. ఇక్కడ అహాబు గారి కంట 70 మంది కుమారులు ఉన్నారంట. అయితే యెహోవాని దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా ప్రవక్త టైంలో ఈ అహాబు చనిపోయాడు. ఈ ఎలీషా ప్రవక్త టైంలో ఇంక యెజెబెలు తన కుమారులు నాశనం కూడా అవుతారని దేవుని ప్రవచనం ఉంది కదా, అది నెరవేర్పు జరగాలంటే ఈ యెహూ వల్లనే జరిగిద్దని దేవుడు ఆ యెహూని ఎన్నుకున్నాడు అనమాట. అయితే ఎలీషా ప్రవక్త టైంలో ఇతను ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడిన తర్వాత మనం చూస్తూ ఉంటే, మనం ఒకసారి మళ్ళీ చదువుదామా? 2వ రాజులు మనం చూద్దాం, 9వ అధ్యాయము 26-33 వచ్చినాలు మనం చదువుదాం విడివిడిగా. 2వ రాజులు 9వ అధ్యాయం 26-33 చదువు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగమందు పడవేమో అని. చాలండి. 33 చదివానా? చదువు.
అది తర్వాత చదువు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే 26వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యెహూ ప్రవక్త మీదకి ఎప్పుడైతే అభిషేకం వెళ్ళిందో ఈయన శత్రుల్ని నాశనం చేయడానికి బయలుదేరాడు అనమాట. మొట్టమొదటిగా యెహోరాము అనే ఆహాబు కుమారుడి దగ్గరికి ఈ యెహూ వెళ్ళడం జరిగింది. యెహూ అడుగుతా ఉన్నాడు, నువ్వు సమాధానంగా వస్తున్నావా యెహూ అని అడుగుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు యెహోరాముకి, నీ తల్లి ఒక అన్యురాలు, ఒక బయలుదేవతని పూజించేది, విగ్రహారాధన. మీ తల్లి ఇలా మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే మీ తల్లి రాజ్య పరిపాలన కింద, మీ తండ్రి రాజ్య పరిపాలన క్రింద మేమెలా నెమ్మదిగా ఉండగలమయ్యా అని చెప్పినప్పుడు ఆ యెహోరాముని యెహూ చంపడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 26వ వచనంలో 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఆ యెహూ ఎప్పుడైతే యెహోరాముని ఆహాజు కుమారుడిని చంపినప్పుడు యెహూ కింద ఇంకొక సైన్యాధిపతి ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, యెహూ ఈ నాబోతుని వాని కుమారుల రక్తముని ఎక్కడైతే కుక్కలు నాకినాయో వాని సంతానాన్ని అక్కడ దేవుడు పడవేస్తానని దేవుడు చెప్పాడు కదా. ఆహాబు అన్యాయంగా నాబోతు ద్రాక్ష తోటను తీసుకున్నప్పుడు మన రాజు వెనక మన ఇద్దరు సైన్యాధిపతులుగా ఉన్నాం. నీకు గుర్తుందా? ఎప్పుడైతే ఆ ఏలియా ప్రవక్త వచ్చి హెచ్చరించాడో చూసావా, అన్యాయంగా నాబోతుని ఎక్కడ శిక్షించారో, వాని కుమారుల రక్తాన్ని ఎక్కడ చిందించారో చూసావా. ఈ యెహోరాముని అంటే ఈ ఆహాబు కుమారుని తీసుకెళ్ళి అర్జెంటుగా నాబోతు రక్తం ఎక్కడ చిందించబడిందో, వాని కుమారుల రక్తం ఎక్కడైతే చిందించబడిందో అక్కడ పడవేమని ఈ యెహూ తన కిందున్న సైన్యాధిపతికి చెప్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. దేవుని అభిషేకం యెహూ మీదకి వచ్చింది. యెహూ మీదకి వచ్చినప్పుడు శత్రువులను నాశనం చేయడానికి బయలుదేరాడు. మనం అనుకుంటూ ఉంటాం మంచి వారి జోలికి వెళ్తే దేవుడు ఎప్పుడు క్షమించడండి. నాబోతు అక్కడ ప్రార్థన చేసినట్టు ఇలాగా లేదు, కానీ లేదంటే తను రహస్యంగా ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. ఏంటయ్యా నాకు ఈ శ్రమ, ఏంటయ్యా నాకు ఈ రాజు నుంచి ఏంటి పరీక్షను తన భార్య ప్రార్థన చేసుకుని ఉండవచ్చు. లేదంటే వారు ఎంతగానో నలిగిపోయి ఉండవచ్చు అండి. వారి బిడ్డలు ఆ రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో కూడా నేను రాజుని దూషించలేదు, దేవుడిని దూషించలేదు, అన్యాయంగా నా మీద ఇలా సాక్ష్యం పెట్టి అన్యాయంగా నా ప్రాణాన్ని తీసేస్తున్నారని ఒక్కొక్క రాయి ఆ నాబోతుకు తగులుతూ ఉంటే ఎంత బాధపడి ప్రాణాన్ని విడిచాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డ, నాబోతు భార్య ఎక్కడ కేసు పెట్టి రాలేదండి. నాబోతు తల్లిదండ్రులు ఎక్కడ కేసు పెట్టి రాలేదు, ఎక్కడ విచారణకి వెళ్ళలేదు, ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు. కానీ వారు నోరు మూసుకొని ఉన్నా దేవుడు నోరు మూసుకొని లేడండి. ఈరోజు ఇలా మనుషుల్ని మనం చూస్తూ ఉంటే మంచివారి జోలికి వెళ్ళి మంచివారి కాపురాలను పాడు చేస్తూ ఉంటాం, మంచివారి మీద నిందలేస్తూ ఉంటాం, మంచిగా సాగు చేస్తున్న సాకుల మీదకి ఇంకొక సావుడు వ్యతిరేకంగా లేచి, ఇంకొక విశ్వాసి వ్యతిరేకంగా లేచి సంఘాలని పాడు చేసుకుంటూ, కుటుంబాలని పాడు చేసుకుంటూ, బిడ్డల్ని పాడు చేస్తూ, ఎంతమంది కాపురాలని పాడు చేస్తూ, ఏమండి ఎంతమంది అన్యాయంగా లేచిన నువ్వేం చేయలేకపోవచ్చు కానీ, నేనేం చేయలేకపోవచ్చు కానీ పైనున్న దేవుడు ఒకడు చూస్తున్నాడండి. వాళ్ళ లెక్క తేల్చే రోజు వచ్చింది. ఆహాబు లెక్క తేల్చాడు దేవుడు, ఇప్పుడు తన కుమారుని లెక్క తేల్చాడు దేవుడు అండి. మనం మళ్ళా చూస్తూ ఉంటే 33 వచ్చిన ఒకసారి చదువు నాన్న. చాలండి. దీనిని అని అక్కడ మనం చూస్తూ ఉంటే యెజెబెల్ అండి. యెజెబెల్ ఒక రాజకుమార్తె, యెజెబెల్ ఒక రాజుకి భార్య అండి. ఏమండి, కానీ అక్కడ ఆ వ్యక్తి ఏం సంబోధిస్తున్నాడు, వారి కింద నుండి పనిచేసిన సైన్యాధిపతిగా ఉండిన ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసు, ఒక రాణిగారు అని సంపాదించాలి, వాళ్ళకి దండాలు పెట్టాలి. కానీ ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ యెహూ మరి ఆ యెజెబెల్ దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు యెజెబెల్ ఏం చేస్తూ ఉంటుందో తెలుసా, యెహూ నువ్వు సమాధానంగా వస్తున్నావా, నీ యజమాని కుమారుని నువ్వు చంపావు. అప్పుడు కూడా ఆ యెహూ దగ్గరికి రావడానికి అవి ఏం చేస్తుందో తెలుసా, మనం చూస్తూ ఉంటే మొహమునకు రంగు పూసుకొని, అంటే మేకప్ వేసుకొని, తాయితీగ జుట్లు విరబూసుకొని, ఏమండి చక్కగా చచ్చిపోయే ముందు కూడా ఆ దేహాన్ని ఎంతగా అలంకరించుకుందో బైబిల్ చెప్తా ఉందండి. మొహమునకు రంగు పూసుకొని అలంకరించుకొని చక్కగా లిఫ్టిక్ అది ఇది వేసుకొని వస్తూ ఉందంటే యెహూకి దగ్గర. యెహూ పైన అంతస్తు నుంచి చూస్తూ ఉంది, నా కుమారుని నువ్వు చంపేస్తావు కదా, ఇప్పుడైనా నా దగ్గరికి నువ్వు సమాధానం వచ్చాను అడుగుతా ఉంటే యెహూ పైకి చూసినప్పుడంట 3 వ్యక్తులు ఆమె పక్కన నిలబడినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెహూ శాసిస్తూ ఉన్నాడు, నాకు పక్షముగా ఎవరైతే ఉన్నారో మీరు అన్నప్పుడు ఒక 3 వ్యక్తులు ముందుకొచ్చి అర్జెంటుగా ఈమెను కిందకు పడవేమని యెహూ కింద నుండి చెప్తా ఉన్నాడు పైకి.
అయితే ఆ రాణిని, ఆ యెజెబెలునంట ఆ ముగ్గురు వ్యక్తులు కింద పడేసినప్పుడంట కింద పడి ఆమె రక్తం అంట గోడల మీద కూడా చిందిందంట. ఇప్పుడు మనం చదివాం కదా, ఆ యెజెబెలు రక్తం కింద పడినప్పుడు గోడల మీద చిందిందంట. ఆయన ఏం చేస్తా ఉన్నాడు, గుర్రములతో కూడా ఆమెను తొక్కిచ్చాడంట. ఆమె ఒక రాణి, ఆమె చనిపోయినప్పుడు ఆమెను ఘనంగా పాతిపెట్టాలి, సమాధిలో చేర్చాలి, ఏమండి. కానీ ఆమె ఎలా ఉందంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పైనుంచి కింద నెట్టివేయబడింది, తన కింద ఉన్న వారి చేత నెట్టివేయబడింది. ఎక్కడికి ఎవరు వేరే రాలేదు, ఏమండి, వేరే ఎక్కడి నుంచో రాలేదు. ఆమె చేతి కింద ఉండి ఆమె మోచేతి నీళ్ళు తాగుతున్న వాళ్ళే యెహూ శాసించినప్పుడు ఏమైందంటే నా పక్షాన ఎవరైతే ఉన్నారో ఆ యెజెబెలుని అర్జెంటుగా కింద పడమంటే ముగ్గురు వ్యక్తులు నెట్టేసినప్పుడంట ఆమె బ్లడ్ మొత్తం రక్తమయమైపోయింది, ఆ గోడలు మొత్తం. గుర్రంతో తొక్కేచాడు. ఎంత కక్ష పుట్టిందో, ఎంత నాబోతుని నువ్వు ఏడిపించో, ప్రజలను ఏడిపించారు, ప్రజల విగ్రహారం తీసుకొచ్చారని ఎంత కక్ష పుట్టిందో ఈ యెహూకి, ఏమండి. మొత్తానికి ఆమెను చిందరు అందరూ తొక్కిచ్చేసాడు, ఆమె చనిపోయింది. తన కుమారుడు చనిపోయాడు, ఈ యెజెబెలు చనిపోయింది. దేవుని చిత్తాన్ని అక్కడ నెరవేర్చాడు. ఇంకా ఉంది ఆయన దేవుని చిత్తం, ఆయన నెరవేర్చవలసింది నేను చెప్తాను. అయితే యెహూ ఆ యెజెబెలుని చంపిన తర్వాత అంట ఇతను భోజనం చేయడానికి లోపలికి వెళ్ళాడు గదిలోకి. ఆయన అన్నం తింటా ఉంటే మనం కింద వచ్చిన నేను చదివించలేను కానండి, ఆయన చెప్తా ఉన్నాడు, అన్నం తింటా ఉన్నప్పుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు పనివారితో చూసి అది శపించబడిన రాజకుమార్తె, ఎంత కాదనుకున్నా అది రాజకుమార్తె, శపించబడిన స్త్రీ నాకు రాయబడుతూ ఉండదని, శపించబడిన రాజకుమార్తె ఎంత కాదనుకున్నా చచ్చిపోయింది. దేవుడు తన ప్రణాళికలో ఆమెను తీసేస్తాడు, చచ్చిపోయింది. ఆమెను తీసుకెళ్ళి మీరు మట్టి చేయమని చెప్తాడండి తన కిందున్న పనివారితో యెహూ. మట్టి చేయమని చెప్పినప్పుడు సరే వాళ్ళు కూడా ఆయన అన్నం తింటా ఉన్నాడు, చెప్పాడు, ఆజ్ఞించాడు. వీళ్ళు బయటకు వచ్చి చూస్తుంట కుక్కలు తినేసినాయి అంటండి. ఏలియా ప్రవక్త ఏం చెప్తాడో తెలుసా, నీ శవము పెంట దిబ్బగా మారిద్ది. ఆహాబుని ఎలా తన రక్తాన్ని నాకిని కానీ నిన్ను కుక్కలు తినేస్తే అని యెజెబెలు గురించి చెప్పింది. నాబోతుని ఎలా అయితే చంపినప్పుడు నాబోతు రక్తాన్ని నాకిని శవాన్ని తినలేదు, కానీ నీ మాంసము కుక్కలు తింటాయి అని చెప్పాడు ఏలియా ప్రవక్త గారు. దేవుడు మాట్లాడాడు. ఇతను చంపేశాడు, వాళ్ళు కింద పడదోసేశారు, చచ్చిపోయారు. తీసుకెళ్ళి మట్టి చేయమని చెప్తానంటే ఎంతో ఆలస్యం లేదు. వీళ్ళు మట్టి చేద్దామని ఆ గుమ్మల నుంచి బయటకు వచ్చేపటికంట కుక్కలు ఆమె శవాన్ని తినేసినాయండి. ఏం మిగిలిందో తెలుసా, పుర్రే మిగిలిందంట. మనం శ్మశానాల్లో సమాధుల దొడ్లోకి వెళ్ళినప్పుడు అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటాయి, ఏమండి, ఒక కపాలం మిగిలిందంట. ఎంత స్పీడ్గా తినేసిన కుక్కలు దేవుని చిత్తాన్ని నెరవేర్చినాయండి. ఇంకా ఆలస్యం లేదు, కుక్కలు మొత్తం ఈ పుర్రే ఉంచినాయి అంట, చేతులు కాళ్ళు అవి కూడా మాంసం పీకేసుకొని ఇంకా అవి ఉన్నాయన్నమాట గుర్తుకి. ఆమె యెజెబెలు అని గుర్తు పట్టకుండా చేసినాయి అంటండి ఆ కుక్కలు. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సైన్యాధిపతి అయిన ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. ఏమండి, రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత యెజెబెల్ని నాశనం చేయడానికి 70 మంది కుమారులు నాశనం చేయడానికి ఈ యెహూ అనే వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకం చేశాడండి. ఆహాబు యెజెబెల్ కలిసి నీతిమంతుల జోలికి వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే వారి మరణం గురించి ప్రవచించాడో అది వారి జీవితంలో వచ్చేసిందండి. కుక్కలు తినేసినాయి అంట. నీది పెంటలాగా అయిపోయింది నీ శవం, ఎవరు గుర్తుపట్టలేకుండా అయిపోయింది. నిజంగానే యెజెబెలు అని ఎంత ఆమె రంగులు పూసుకుందో, ఎంత అలంకరించుకుందో, ఎంత ఏమండి గర్వంగా నడిచిందో, ఎంత హోయలిపోయిందో, మొత్తం కుక్కల పాలైపోయిందండి. సమాధిలో పాతి పెట్టడానికి కూడా లేదు. మరి ఒక వచనం మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. 2వ రాజులు 10వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ యెజెబెలు గురించి, ఆయన కుమారుని నాశనం చేయడం గురించి, మరి దేవుడు యెహూ అనే వ్యక్తిని అభిషేకం చేశాడు కదా. యెజెబెలు చావు మూడిపోయింది, యెహోరామును చంపేశాడు అహాబు కుమారుని. ఇంకా అహాబుకి ఇంకా 70 మంది కుమారులు షోమురు అనే ప్రాంతంలో పెరుగుతూ ఉన్నారంట. అయితే యెహూ ఏం చేస్తున్నాడు, మొత్తాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పాడు కదా. మొత్తానికి తన తల్లిని యెజెబెల్ని చంపేశాడు. అహాబు ఏలియా గారి టైంలోనే చనిపోయాడు యుద్ధంలో. యెహోరాము
ఆహాబు పెద్ద కుమారుని చంపేశాడు. ఇంకా ఆయనకి యెహోరాము కాకుండా 70 మంది కుమారులు వేరే వాళ్ళ దగ్గర పెరుగుతున్నారు, పని వాళ్ళ దగ్గర పెరుగుతున్నారు షోమ్రోను అనే ప్రాంతంలో. ఇంకా వాళ్ళని నాశనం చేయాలి. అయితే యెహూ రాస్తా ఉన్నాడు, తాకీదులు రాస్తా ఉన్నాడు, మీ యజమానుని కుమారులు 70 మంది మీ దగ్గర పెరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళలో మీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసి రాజసింహాసనం మీద కూర్చోబెట్టండి, నేను అతనితో యుద్ధం చేయడానికి రాబోతా ఉన్నాను అని ఈయన తాకీదులు రాస్తూ ఉంటాడు. ఎవరైతే ఆ 70 మంది కుమారులను పెంచిన వారి దగ్గరికి తాకీదులు వెళ్ళినప్పుడు, ఆ లెటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి భయపడతా ఉన్నారు. అహజ్యాన్ని చంపాడు, యెహోరామును చంపాడు యెజ్బెల్ చూస్తే చనిపోయింది, 2 రాజులే చనిపోయారు, యుద్ధం చేసేవాళ్ళే చనిపోయారు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాళ్ళే చనిపోయారు, మనం ఎంతటి వారమని ఆయన ఎవరైతే ఆ 70 మంది కుమారులను ఎవరైతే పంచుతున్నారో వాళ్ళందరూ భయపడిపోయారంట. వారు తిరిగి మరలా లెటర్ రాస్తూ ఉన్నారు, అయ్యా మేమైతే ఎవరిని ఎన్నుకోము, నీతో యుద్ధం చేయగలంత సాహసం మేమైతే చెయ్యలేము అని వాళ్ళు మరలా లెటర్ రాసినప్పుడు యేహూ తిరిగి మరలా ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటో, అయితే మీరైతే రాజుని ఎన్నుకోమంటే రాజుని ఎన్నుకోమంటున్నారు కాబట్టి ఆ 70 మంది కుమారులు ఎవరైతే షోమ్రోన్లో పెరుగుతున్నారో వారి తలలను తీసుకొచ్చి నాకు అప్పచెప్పమని రాశాడంట. చూడండి, ఆహాబు చేసిన తప్పు ఒక్కడితో పోలేదండి. అందుకే దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందని, నీ పొరుగు వాని దగ్గు దేనిని నీవు ఆశించకూడదు. అది పొరుగువాని భార్య అయినా, దాసి అయినా, దాసుడైనా, ఎద్దైనా, గాడిదైనా, పొలమైన, ఇల్లని ఏది నువ్వు ఆశించకూడదని దేవుని ధర్మశాస్త్రం చెప్తా ఉంటే ఈ ఆహాబు పొరుగు దానిని ఆశించి ఏం చేశాడో తెలుసా, తన మీదకి శాపం నేర్చుకున్నాడు. ఏమండి, శత్రుల చేతిలో చనిపోయాడు. తన భార్య అన్యాయంగా శవాన్ని పాతి పెట్టడానికి లేకుండా కుక్కల చేత తన మాంసం తినివేయబడేటట్లుగా అయిపోయాడు. యెహోరాము తన పెద్ద కొడుకు రాజ్యంలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. 70 మంది కుమారులు, వీళ్ళకి ఏం అన్యాయం తెలియదండి, వేరే పనివారి దగ్గర పెరుగుతూ ఉన్నారు, చక్కగా ఆడుకుంటూ పాడుకుంటున్న వయసు ఏంటి యవ్వన ప్రాయంలో ఉన్నారో మొత్తానికండి. ఈయన చేసిన తప్పుకు 70 మంది మీదకి మొత్తం 71 మంది కుమారులు చనిపోయారండి. ఈ రోజుల్లో మనుషులు అనుకుంటా ఉన్నారు, నేను చేసిన తప్పు నా ఒక్కడితే పోయిద్ది, ఆ పాప మీద నాకే అనుకున్న. చాలా జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తున్నా నేను, మనం చేసిన పాపాలు ఎక్కడ పోస్తాడో దేవుడు తెలుసా, నీ బిడ్డల ఒడిలో పోస్తాడు. మన తల్లిదండ్రులు చేసిన పాపాలు మనవడిలో పోస్తాడండి. చాలా జాగ్రత్త కలిగి మందిరానికి వస్తున్నాం, మనం బైబిల్ పట్టుకుంటున్నాం, మనం ఒక్క మాటే కనుకుంటాం, ఒక్క అగ్గిపిల్ల చాలా అడవిని తగలబెట్టడానికని మనం యాకోబు పత్రికలో చదువుతాం. నీ ఒక్క మాట చాలు సంఘాన్ని చీల్చగొట్టడానికి, నీ ఒక్క మాట చాలు కుటుంబాల్లో గొడవలు రావడానికి. చూడండి, అత్త కోడలు మనం చూస్తూ ఉంటే కొడుకున్నప్పుడు ఏదో చెప్పి భార్య భర్తలు విడదీసే అంత గొడవలు పెట్టిద్ది ఈ అత్తగారు, పైకి కనపడదు. తల్లి కొడుకులను విడదీయడానికి, బిడ్డల్ని విడదీయడానికి. ఏమంటే చూడండి, ఈ రోజుల్లో ఎందుకు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసిన వారి మధ్యకి ఎందుకు గొడవలు వస్తూ ఉన్నాయి అంటే, మా అత్త మామ అని చెప్పరండి ఎవరు, ఎందుకనో ఏమండి, మామ అని చెప్పరు కానీ మా అత్త ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు, కానీ వచ్చింది, ఎవరికైనా వచ్చింది, నేను కాదనట్లేదు, కానీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని మనం డీల్ చేసుకునే విషయంలో ఉంటుందండి. చెప్తాను, చాడీలు చెప్తారు, ఏమండి వీళ్ళేదో గొప్ప, నా కొడుకు నాది అనుకుంటా ఉన్నారు, కానీ నీ కొడుకైనా నీ కూతురుకు చెప్పే తల్లిదండ్రులు కూతురులకు నేర్పిస్తూ ఉంటారు, అల్లుడి దగ్గరికి వెళ్ళొద్దని, అక్కడ కాపురం చేయదని, ఇక్కడికే తీసుకురమ్మని, ఏమండి ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేయలేకపోవచ్చు. అబ్బాయి మంచివాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులను వేడిపించావు అనుకో, అమ్మాయిగా ఉండి వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, నాబోతు పక్షాన్ని దేవుడు యుద్ధం చేసినట్లు. ఏమండి, చాలామందిని మనం చూస్తూ ఉంటే ఉద్యోగాల విషయాల్లో కానీ, పనుల విషయాల్లో కానీ అనగదొక్కే వాళ్ళు మన మీద అజమాయిషి చేయాలని, ఏదో నిరూపించుకోవాలని చాలామంది అజమాయిషి చేసేవాళ్ళు ఎక్కువైపోతాడు. మనం ఏం చేయకపోవచ్చు అండి, మన పైన ఉన్నవాళ్ళు లెక్క తెలుస్తాడు వాళ్ళకి. మనం ఏమనుకోవచ్చు, మనము ఏమీ అనకుండా మన జోలికి అన్యాయం వస్తే, మన కాపురాల జోలికి కానీ, కుటుంబాల జోలికి కానీ, మన బిడ్డల జోలికి కానీ వస్తే దేవుడు ఎంత మాత్రము సైలెంట్గా ఉండడు. మనం అది గుర్తించుకోవాలండి. యెహోవాని అభిషేకించాడు దేవుడు, ఒక సైన్యాధిపతిని, వారి చేతి కింద ఉండవలసిన వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక రాజుగా అభిషేకించంట. వాళ్ళ మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని దర్శనాలు నెరవేర్చడానికి ఆ వ్యక్తిని వాడుకుని. దేవుడు నిన్ను కూడా ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా, దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించి, నీ కుటుంబాలు అందరూ లోకంలో జీవిస్తూ ఉన్నారేమో, నీ వంశాల్లో నీ పితరులు నీ పూర్వీకులు దేవుని తెలుసుకోలేకపోయారేమో, కానీ నీ కుటుంబం నుంచి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా, ఇదివరకు జీవితం జీవించడానికి కాదు,
అట్టి పాపపు బంధకాల నుంచి, బానిస బంధకాల నుంచి, లేదంటే అట్టి వ్యసనాలని బంధకాల నుంచి నువ్వు బయటికి రావడం కోసం దేవుడు నిన్ను అభిషేకించి మందిరానికి నడిపిస్తూ ఉంటే, నీకు ఒక బాప్తిస్మ క్రమానికి ఇస్తూ ఉంటే, నీ చేతికి ఒక బైబిల్ ఇస్తూ ఉంటేనంట నువ్వు యెహోలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయావు. యెహూ అనుకోలేదు, నన్ను ఆ రాజుగా అభిషేకించాడు కదా, నేను వీళ్ళని చంపపోయినా ఏమైద్దిలే, అమ్మో నా రాజు నా రాణి వారి బిడ్డలు అని అనుకోలేదండి. దేవుడు అప్ప చెప్పిన బాధ్యతను యెహూ నెరవేర్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో, ఇక్కడ నిలబడిన నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. యెహూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక రాజును అవుతానని. ఎందుకంటే రాజు తర్వాత మన కుమారులే రాజులు అవ్వాలి. నీకు ఒక ఉన్నత స్థితి ఇచ్చాడు దేవుడు. మీరు చూడండి, లోకంలో ఉన్నప్పుడు మనకి ఏ విలువ ఉండదండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనల్ని అరే అన్న వాళ్ళే అన్న అంటారు. మనల్ని ఏమి రావే పోవే అన్నవాళ్ళు రేపు మనకు చేతులెత్తి దండాలు పెడతారండి. దేవుడిచ్చే విలువ అది. కానీ ఆ విలువను నువ్వు పోగొట్టుకున్నావంటే అది తిరిగి ఎన్నట్టుకి రాదండి. యెహూ గురించి నేను ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. మనం యెహూ గురించి మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం. చివరాఖరికి యెహూ ఏమైపోయాడు, తన జీవితం ఏమైపోయిందని నేను చెప్పి నేను ముగిస్తానండి. 10వ అధ్యాయం 31వ వచనం, 2వ రాజులు. చాలండి. మనం చూస్తూ ఉంటే ఆయన గురించి ఏముందంటే, యెహూని దేవుడు అభిషేకించాడు, సైన్యాధిపతి పోస్ట్ నుంచి రాజుగా అభిషేకించాడు. దేవుడు ఎవరినైతే సర్వనాశనం చేయమన్నాడో ఆ వంశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. అంతా బాగానే ఉంది. కానీ చివరాఖరికి ఏమైపోయాడో తెలుసా? యెహూ ఏమైపోయాడంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికంటే శ్రద్ధ భక్తులు లేనివాడిగా అయిపోయాడండి. ఏమి లేదంటండి, శ్రద్ధ లేదు, భక్తి లేదు. శ్రద్ధ భక్తులు లేనివాడిగా తన జీవితం ముగిసిపోయిందండి. ఈరోజున నేను చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, అన్యాయంగా నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దు. దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీ పొరుగువాని ఉద్యోగాన్ని నువ్వు ఆశించదు. చాలామందిని మనం చూస్తూ ఉంటే మీ సాకులు కానీ మాకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా నా ఉద్యోగం కోసం వాళ్ళు పోటీలు పడి నా ఉద్యోగాన్ని తీయాలని చూస్తున్నారయ్యా అని చెప్తారండి. మాకు ఎంత బాధ చూడండి. నువ్వు కష్టపడి చదువు, నువ్వు పైకి రా, లేదంటే నీకు డబ్బు ఉందనుకో ఏదైనా ఒక రూపాయి ఇచ్చి తెచ్చుకో, ఒక లంచం ఇచ్చి, లేదంటే. కానీ అన్యాయంగా ఒకళ్ళు ఉద్యోగాన్ని తీసేసంట ఆ ఉద్యోగం నాకు రావాలి, నా ఇంట్లో వాళ్ళకి రావాలని చూస్తారంటండి. వాళ్ళు మాకు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. చూడండి, దేవుడు చెప్తున్నాడు నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దు. కానీ వీళ్ళు పొరుగువాని ఉద్యోగాలే కావాలి, పొరుగువానియే కావాలి, పొరుగువాని బిడ్డలే కావాలి, పొరుగువాని కోడలే కావాలి, పొరుగువాని భార్యే కావాలి. కోడళ్ళు తప్పు చేస్తూ ఉంటే అత్తమామలు గద్దించరండి. కోడలతో తప్పు వ్యభిచారం చేయించి అత్తమామలు ఉన్నారు ఈ రోజున. ఎంత భయంకరం. నీ కొడుకు జీవితం నువ్వే పాడు చేస్తావా ప్రియ తల్లి, ఓ చెల్లి? ఏమండి, అక్క తప్పు చేస్తే చెల్లి గద్దించలేదు, చెల్లి తప్పు చేస్తే అక్క గద్దించలేదు. వీళ్ళు ఒకటి. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు, ఆ పాపము 2 శిక్ష పడిద్ది నీకు, అంతే. అలాంటివి మనం ఎన్నడూ అలాంటి సహవాసాల జోలికి నువ్వు పోకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యెజబెల్ ఏం చేసిందంటే, ఇక్కడ 3 క్యారెక్టర్ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్యాయమైన తాకీదులు వ్రాయించింది. అన్యాయంగా 2 పనికిమాలిన సాక్షులను ఎన్నుకుందామే. నీ కుటుంబంలో నీ భర్త ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, నీ భార్య ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, నీ తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఇది అన్యాయం అని ఖండించాలి మనం. యెజబెల్ ఖండించలేకపోయింది. ఆయన తోట మనకొద్దు, నీకు ఇంకెక్కడైనా కావాలంటే మంచిది మనం తెచ్చుకుందాం, లేదంటే దీని బదులు అతనికి ఏదైనా ఇద్దాం, మనం మాట్లాడదామని మంచి చెడు వాళ్ళు మాట్లాడుకోలేకపోయారండి. భార్యాభర్తలుగా ఉన్న మనం తప్పు చేస్తూ ఉంటే ఆ పాపము మన బిడ్డల ఒళ్ళ మీదకి వచ్చింది, వారి నెత్తి మీదకి వచ్చింది, వారి తల మీదకి వచ్చిందంట. 4 తరాల శాపాలు. వాళ్ళకి ఏం తెలియదు పాపం. చూడండి, ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నా మనము ఏమైనా తప్పు చేస్తూ ఉంటే, ఇప్పటి వరకు మన బిడ్డల జీవితాల్లో ఏమైనా పాపం వెలుబడి చేస్తూ ఉంటే, శ్రమ వెలుబడి చేస్తూ ఉంది, శోధనలు వెలుబడి చేస్తూ ఉంటే ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. యెజబెలులాగా, ఆహాబులాగా మేము కాని మాటలాడి ఎవరి జీవితాలను మేము పాడు చేసామా ప్రభువా? ఏ తల్లిదండ్రులన్నా మేము బాధ పెట్టామా తండ్రి? మమ్మల్ని క్షమించాయని నువ్వు ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నువ్వు బాగానే ఉండొచ్చు. ఒకవేళ నీకు వివాహం కాకపోయినా తర్వాతైనా నువ్వు చేసిన పాపాలు నీకు వివాహమై బిడ్డలు పుట్టిన తర్వాత అవి వెంటాడక మానవండి.
వెంటాడక మాను ప్రియ సహోదరి సహోదరి. నేను సాక్ష్యం చెప్పా, దేవుడు చూపించినా నేను చెప్పలేకపోయా. నా బిడ్డకి నాకు దేవుడు శ్రమ పెట్టాడని నేను సాక్ష్యం చెప్పా. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం తూచ తప్పకుండా అది చేయాలండి. నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయాలి. యెజబెలు అహాబు వలె అన్యాయంగా ఒకళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఏహూలాగా దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చిన తర్వాత, నీకు ఒక ఉన్నతమైన కుటుంబంలో ఆధిక్యత ఇచ్చిన తర్వాత, చూడండి మీ కుటుంబంలో ఒక 5-4 ఉంటే వాళ్ళు ఎవరు మందిరానికి వెళ్ళరు. వాళ్ళందరూ లోకంలో ఉంటే నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసేది, నువ్వు ఒక్కడే ప్రార్థన చేసేది, నువ్వు ఒక్కడే మందిరానికి వెళ్ళేది, నువ్వు ఒక్కడే దైవజనుడివి. నీకు ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకుంటే రాదు. జన్మలో నమ్మరు నిన్నంతే. దేవుడైనా క్షమిస్తాడంట కానీ మనుషులు క్షమించరంట ప్రియ సహోదరి సహోదరుడా. ఒక్కసారి మనిషి చెడు అభిప్రాయం పెట్టుకుంటే అది పోదు, ఎన్నటికీ పోదు పోదు పోదు, అంతే. దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. యెహూకి ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడంట ఆయన దేవుని ఎందుకు శ్రద్ధాభక్తులు నిలపలేకపోయాడంట. అరే నేను ఒక సైన్యాధిపతిని, నేను ఒక పనివాడిని, ఏమండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ యుద్ధం చేయమంటే అక్కడ చేయాలి, వాళ్ళకి నేను బాడీ గార్డ్గా ఉండే, నన్ను తీసుకొచ్చి ఒక సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. నేను దేవుని ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలంటే యొరబాములాగా, ఏమండి ఒక వ్యక్తి చేసినట్లుగా భయంకరమైన విగ్రహారాధన కంట అనేకులు ఇశ్రాయేలు పాపం చేయడానికి, ఇశ్రాయేలు తప్పిపోవడానికి కారకుడయ్యాడు యేహూ. నీకొక స్థితి ఇచ్చిన తర్వాత, నీకొక ఆధిక్యత ఇచ్చిన తర్వాత, సంఘంలో ఒక మౌన స్తంభంగా ఉన్న తర్వాత, దైవజనుడు నీ మీద నమ్మకం పెట్టిన తర్వాత ఆ నమ్మకాన్ని నేను కోల్పోయానుకో తిరిగి సంపాదించుకో. దైవజనుడి దగ్గర సంపాదించుకోలేవు. ఈ అమ్మాయి ఇలాంటిదా, ఈ అబ్బాయి ఇలాంటి వాడు, ఎంత నమ్మకం పెట్టుకుని బాధ తప్పు చెప్పానే. అన్న తర్వాత సార్ మేడం అంటే ఇంకా రాదండి. ఒకసారి అన్న తర్వాత మళ్ళీ నువ్వు సార్ మేడం అనిపించుకోలేవు, నువ్వు అంతే. సహోదరుడు అనిపించుకోలేవు, నువ్వు అంతే. యెహూ కోల్పోయాడు, విగ్రహారాధనకి బానిసైపోయాడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా నెరవేర్చుతున్నావేమో, మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అంతా బాగానే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎక్కడో నువ్వు పడిపోయావంట. యెహూలాగా నువ్వు పడిపోయావంట. శ్రద్ధాభక్తులు లేవంట. చూడండి, ఒక శ్రద్ధ లేదంట దేవుని యందు. దేవుడు నీ జీవితంలో ఇదివరకు ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు పుట్టిన కాడ నుంచి దేవుడు నీ జీవితం ఎంత ఆరోగ్యం, ఎంత ఆయుష్, ఎన్ని మేలు, వివాహాన్ని, బిడ్డలని, గృహమని, వస్తువులని, అదని ఇదని, కాపుదలని, భద్రతని అన్నీ చేస్తూ ఉంటే యెహూలాగా నువ్వు తప్పిపోయావా? నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ నువ్వు తప్పిపోయావు, ఎక్కడ నువ్వు జారిపోయావు. దేవుడు అంటే శ్రద్ధ లేదా ప్రియ సహోదరి సహోదరుడా? యెహూకి శ్రద్ధ లేదంట. దేవుని మందిరం శ్రద్ధ తప్పిపోయావా నువ్వు? అశ్రద్ధ అయిపోతే అశ్రద్ధ వరకు శాపమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. దేవుని పని అశ్రద్ధగా చేస్తూ ఉంటే, దేవుని అశ్రద్ధగా స్తుతిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ అశ్రద్ధగా ఉంటే శాపమే, మరణమే, ఇంకేమీ లేదు ప్రియ సహోదరి సహోదరు. ఏశావులాగా ఎక్కి వేర్చినవి రావండి. యెహూలాగా శ్రద్ధని నువ్వు ఎక్కడ కోల్పోయావా? ప్రార్థన చేసే విషయంలో నువ్వు కోల్పోయావా? సంవత్సరాలు వాగ్దానాలు తీసుకుంటున్నావు, అన్నీ తీసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. క్షమించు. ఇంకెన్నిసార్లు ఆయన నిన్ను క్షమించాలి? ఇంకెన్నిసార్లు ఆయన నిన్ను ప్రేమించాలి? ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితం అంతా క్షమించు 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 అనుకుంటా ఉంటే అది ఎంత మాత్రము కాదు ప్రియ సహోదరి సహోదరు. యెహూలాగా ఎక్కడ శ్రద్ధను విడిచిపెట్టావో, ప్రార్థన విషయంలో విడిచిపెట్టావా, వాక్యం విషయంలో విడిచిపెట్టావా, మందిరానికి వచ్చే విషయంలో విడిచిపెట్టావా, దేవునికి ఇచ్చే విషయంలో విడిచిపెట్టావా, ఆయన స్తుతించే విషయంలో విడిచిపెట్టావా, సాక్ష్యం చెప్పే విషయంలో విడిచిపెట్టావా? శ్రద్ధ లేకుండా ఎక్కడ నువ్వు తప్పిపోయావు? మొక్కుబడి చేసుకొని ఇచ్చే విషయంలో శ్రద్ధను విడిచిపెట్టావా? భక్తి లేని వాడిగా యెహూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ నీ భక్తి జీవితంలో నువ్వు తప్పిపోయావని నువ్వు పరిశీలన చేసుకోవాలి. బలలో చేయి వేసే విషయంలో తప్పిపోయావా? సిద్ధపాటు కూడిక విషయంలో నువ్వు తప్పిపోయావా? ఉపవాస ప్రార్థన విషయంలో నువ్వు తప్పిపోయావా? ఆల్రెడీ ప్రార్థన విషయంలో తప్పిపోయావా? ఆదివారం పండగ వస్తే ఆదివారం గుర్తుండదు, చుట్టాలు వస్తే ఆదివారం గుర్తుండదు, కానీ దేవుడు మాత్రం నీకు మెండుగా గంపనిండి దేవుని ఇచ్చి మాత్రం ఇంటికి పంపి నీ వ్యాపారాన్ని దీవించాలి, నీ బిడ్డల్ని దీవించాలి. అది కావాలి, ఇది కావాలి. నువ్వు దేవునికి ఏం చేస్తావు? దేవుని కోసం ఎంత శ్రద్ధగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు, ఎంత శ్రద్ధగా నువ్వు ఆయన గౌరవిస్తూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరు, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి అహాబు చేసిన తప్పుకు, యెజబెల్ చేసిన తప్పుకు 70 మంది కుమారులు, 71 మంది కుమారులు బలైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన తప్పుకు ఎన్ని శాపాలు, ఎంత శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం.